పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సిగ్నీ స్కూలులో విద్యార్థులతో ఐకేఎఫ్ ఆధ్వర్యంలో మీరు ఆడండి మేము మీకు అవకాశం ఇస్తున్నాం 45 రోజులు 7 నగరాలు 10 పట్టణాలు ఫుట్బాల్ ఆటగాళ్ల కోసం వేట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐకేఎఫ్ స్కేట్ ఆన్ వీల్స్ ఏపీ ఆధ్వర్యంలో టూరిజం శాఖ మరియు రాజ్ న్యూస్ తెలుగు సంయుక్త ఆధ్వర్యంలో ఫుట్బాల్ ఆడటం వలన అనేక ప్రయోజనాలు విద్యార్థులకు తెలియజేశారు. పిల్లల్లో అవేర్నెస్ కల్పించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఐకేఎఫ్ సంస్థ వారు 45 రోజులు స్టూడెంట్స్ కి అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ చేశారు. అలాగే ప్రతి స్కూల్స్ కి కూడా వెళ్ళి వైజాగ్ నుంచి అటు తిరుపతి వరకు కూడా 45 రోజులు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు. దీనికి సంబంధించి మన వైజాగ్ లో జరిగింది. ఈ రోజు భీమవరానికి చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఇక్కడ ఐకేఎఫ్ సంస్థ సంబంధించి వాళ్ళని అడిగారు. సార్ చెప్పండి, ఇక్కడ స్టూడెంట్స్ ఎలా ఉంటుంది? వైజాగ్ తర్వాత సార్ టైగర్ స్కౌట్ అండ్ వీల్స్ భాగంగా మేము ఈ రోజు భీమవరం వచ్చాం సార్. మేము భీమవరం ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. ఈరోజు ఇది జరగడానికి కారణం మన హరిసింగ్ గారు. దీని తర్వాత మేము రాజమండ్రి వెళ్తాం సార్. రాజమండ్రిలో కూడా సెకండ్ సండేకు ప్రోగ్రామ్ ఉంది సార్. ఇక్కడ పిల్లలందరినీ మీరు రాజమండ్రి పంపించాలని కోరుకుంటున్నాం సార్. దీనికి సంబంధించి అంటే మన స్టూడెంట్స్ ఆడినప్పుడు కూడా సైకిల్ కూడా గెలుచుకున్నారు కదా, దాని మీద. సో మేము వైజాగ్ లో కండక్ట్ చేసిన ఈవెంట్ లో ఇందు హారిక అనే పేరు వాళ్ళకి ఈ మోటార్ కంపెనీ వాళ్ళు సైకిల్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా అది కాకుండా ఇంకా వేరే స్పాన్సర్స్ కూడా ఉన్నారండి. ప్రోస్ ఎడ్యుకేషన్ ఇట్లా ఇంకా రకరకాల స్పాన్సర్స్ ఉన్నారు. అందరికి పిల్లలందరికీ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ఇచ్చారు. అండ్ ఇది మన సిగ్నీ హై స్కూల్లో మన హరిసింగ్ సార్ వల్ల మాకు ఈ అవకాశం వచ్చింది. అండ్ భీమవరంలో 150+ స్టూడెంట్స్ వచ్చారు. అండ్ మీ అందరికి ఐకేఎఫ్ 360 అవేర్నెస్ క్యాంపెయిన్ జరగడం అయ్యింది. అండ్ దాంతో పాటు ఫైనాన్షియల్ లిటరసీ అండ్ ఇంకా ఉమెన్ హెల్త్ బీయింగ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అండ్ మాకు స్కూల్ ప్రిన్సిపల్స్ అండ్ టీచర్స్ అందరూ స్టూడెంట్స్ అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. అండ్ సో we thank you so much for this opportunity and we thank you Hari Singh sir. Thank you so much. దీనికి సంబంధించి ఇక్కడ భీమవరంలో ప్రిన్సిపల్ గారు ఉన్నారు. మీ స్టూడెంట్స్ దగ్గర రావడం జరిగింది కదా, మీరు ఏ విధంగా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే చాలా స్కూల్స్, నాట్ ఓన్లీ నా స్కూల్ అని కాదు, మా స్కూల్ అనే కాదు, అన్ని స్కూల్స్ కూడా సిలబస్ కంప్లీట్ చేయడం, ఎగ్జామ్స్ రాయడం ఇవే సరిపోతుంది అంతసేపు. ఒకవేళ నిజంగా ఇలాంటి అవేర్నెస్ కల్పించాలి అన్నా ఎవరి ద్వారా కల్పించాలి, ఆ అవేర్నెస్ ఎవరిస్తారు ఏంటి అనేది కూడా మాకు కూడా తెలియదు. అలాగా ఏదో బిజీ షెడ్యూల్ వెళ్ళిపోతుంది. అటువంటి ఈ టైంలో ఇలాగ ఐకేఎఫ్ నుంచి రావటం, వీళ్ళు మా పిల్లలకి ఫుట్బాల్ గురించి కానీ ఈ లేడీస్ వాళ్ళ గురించి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ వీటన్నిటి గురించి చెప్పడం ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. దానికి నిజంగా మా స్కూల్ మేనేజ్మెంట్ వైపు నుంచి, మా పిల్లల వైపు నుంచి, అందరి వైపు నుంచి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇది పిల్లలందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ ని ప్రతి పేరెంట్స్ అండ్ ప్రతి స్కూల్ కూడా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ విషయం అయితే అంటే 45 రోజులు 7 నగరాలు 10 పట్టణాలు ఫుట్బాల్ ఆటగాళ్ళని వేట కోసం అనేది కార్యక్రమం అయితే మొదలు పెట్టారు. దీనికి సంబంధించి అంటే వైజాగ్ నుంచి 45 రోజుల్లో స్టార్ట్ అయ్యి మనకి ఇప్పుడు తిరుపతిలో ఎండ్ అవుతుంది. ఇవాళ భీమవరం చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఇంచుమించు 150 మంది స్టూడెంట్స్ వరకు కూడా ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. అలాగే రేపొద్దుట మళ్ళీ అంటే ఆదివారం వచ్చేటప్పటికి రాజమండ్రిలో అన్నది ఇక్కడ ప్రోగ్రామ్ కనెక్ట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా విషయం. కెమెరా పర్సన్ దుర్గా ప్రసాద్ తో సతీష్, రాజ్ న్యూస్.